హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం కేరళ స్టైల్ బనానా చిప్స్ని ఆంధ్ర అరటికాయలతో తయారు చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కేరళ అరటికాయ చిప్స్కి ఏమాత్రం తీసిపోదు, చాలా బాగుంటుంది. ముందుగా అరటికాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి పైన ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా కట్ చేసుకోవడం కష్టం అనిపిస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటో చిప్స్ తురిమే స్టాండ్ ఉంటే ఈ విధంగా తురుముకోవచ్చు. అరటికాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా లైట్ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. కట్ చేసిన అరటికాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని అరటికాయ ముక్కలు వేసి ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. ఒక బౌల్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసి 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకుని మనం ముందుగా కట్ చేసిన అరటికాయ ముక్కలను నీటిలోంచి తీసి తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అరటికాయ ముక్కలను పక్కన ఉంచుకొని హై ఫ్లేమ్లో నూనెని వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో నూనె వేడైన తర్వాత కడాయికి సరిపడా అరటికాయ ముక్కలను వేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి అరటికాయలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చివరిగా తీసే టైంలో మనం ముందుగా కలిపిన పసుపు, ఉప్పు నీళ్ళను వేసుకొని అరటికాయ ముక్కలకు పసుపు నీళ్ళు, ఉప్పు బాగా పట్టిన తర్వాత నూనెలోంచి సపరేట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. చూసారా, సౌండ్ వింటుంటేనే తెలిసిపోతుంది కదా మన చిప్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇదే విధంగా మొత్తం అరటికాయ ముక్కలను ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.